టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలు నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచంద్రం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో కాంప్లెక్స్ లో నాయి బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీ చేసింది. 1996లోని జీవో 13 లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది. ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా అని పవన్ కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను ట్విట్టర్ లో షేర్ చేసింది. పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 74 ఎకరాలకు 1966లోనే రైతువారి పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా యూరప్ బిజినెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఇలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఇది టాప్ ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.